బాలుని కాదని అరుణ్‌కి, సుమతికి పెళ్లి చేసిన మీనా ఊహించని నిర్ణయం తీసుకున్న బాలు. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? బాలుకి ఇష్టం లేకుండానే మీనా ఇక సుమతికి, అరుణ్‌కి ఎందుకు పెళ్లి చేసింది? బాలు మాటని ఎందుకు కాదంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అనేది తెలుసుకోవాలనుకుంటే చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సుమతి ఇక అరుణ్ని ప్రేమించడం మొదలు పెడుతుంది. ఇక అరుణ్ కూడా మొదటి నుంచి సుమతిని ప్రేమిస్తూ ఉంటాడు. ఒకరోజు అరుణ్ సుమతికి ఐ లవ్ యూ అయితే చెప్తాడు. అప్పుడే సుమతి ఒకే ఒక మాట అంటుంది. మా అక్క మా బావకి ఇష్టమైతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ మీరు వాళ్ళకి నచ్చకపోతే నేను పెళ్లి చేసుకోను. మీరు ఏ విషయమైనా మాట్లాడాలంటే మీ అమ్మగారిని తీసుకువచ్చి మా ఇంటికి మా అమ్మగారితో మాట్లాడండి సుమతి చెప్పడంతో అప్పుడే అరుణ్ ఇలా అంటాడు. నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నాను, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు. మరి ఒకరినొకరు ఇష్టపడుతున్నప్పుడు మళ్ళీ మీ అక్క మీ బావ ఇద్దరు ఒప్పుకోవాలంటావేంటి అని అడుగుతాడు. మా బాబాయ్ మా నాన్న తర్వాత నాన్నలాగా మాకు ఇంటికి కుటుంబ పెద్దలాగా నిలబడ్డాడు. ఏ కష్టం వచ్చినా సరే మమ్మల్ని ఆదుకున్నాడు. మా బావ లేకపోతే ఈరోజు మేము ఎలా ఉండేవాళ్ళమో మాకే తెలియదు. మా అక్క మా బావ ఇద్దరు కూడా మా కుటుంబానికి ఎంతో మేలు చేశారు. అందుకని వాళ్ళకి నచ్చిన పని నేనేది కూడా చెయ్యను. నేనే కాదు మా అన్నయ్య, అలాగే మా అమ్మ కూడా మా బావ మా అక్క మాట వింటారు. ముఖ్యంగా మా బావ ఊ అంటేనే మన పెళ్లి జరుగుతుంది అని చెప్తూ ఉంటుంది సుమతి. సరే, మీ బావ మా పెళ్లి సంబంధాన్ని ఎందుకు కాదంటాడు? నాకు తెలిసి అతను ఒప్పుకుంటాడనే కాన్ఫిడెన్స్ అయితే నాలో ఉంది. కానీ ముందుగా మా అమ్మని తీసుకొని మీ ఇంటికి వస్తాను అని చెప్తూ ఉంటాడు అరుణ్. అలా చెప్పిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటుంది సుమతి, ఆ పని చెయ్యి, ఆ తర్వాత పెద్దవాళ్లే మాట్లాడుకుంటారు అని చెప్తూ ఉంటుంది సుమతి. ఒకవేళ మీ బావ మన పెళ్ళికి ఒప్పుకోకపోతే నన్ను వదిలేస్తావా అని అడుగుతాడు. చెప్పాను కదా, మా బావ ఇష్టమే. మా అక్క మా బావ దగ్గరుండి చేస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను, లేకపోతే చేసుకోను. వాళ్ళకి ఇష్టం లేని పని నేను చెయ్యను అని సుమతి ఖచ్చితంగా చెప్పేస్తుంది. అసలు తడబడకుండా అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు నువ్వు? అంటే నేను నీకు నచ్చలేదా అని అడుగుతాడు. మీరు నాకు నచ్చారు, అందుకనే కదా వాళ్ళతో మాట్లాడమంటున్నాను. ఇంకా ఇంతకన్నా ఒక ఆడపిల్ల ఏం చెప్పగలదు? ముందుగానే మీకు మా ఇంట్లో గురించి, మా ఇంట్లో జరుగుతున్న వాటి గురించి చెప్పాలి కాబట్టి చెప్పాను. ఇంకో విషయం, నేను ఒక పేదింటి అమ్మాయిని. నేను చేసే ఉద్యోగం అంతా కూడా మా అమ్మ చేతిలో పెడతాను. జీతాన్ని తీసుకువెళ్ళి మా అమ్మ పువ్వులు అమ్ముకుంటూ గుడువు పక్కన పువ్వులు అమ్ముకుంటూ ఉంటుంది. ఆ పువ్వులు అమ్ముకుంటూ మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. మా అక్క కూడా మా అమ్మలాగే తను మా కోసం మేము చదువుకోవాలని తను చదువుకోకుండా మా అమ్మతో పాటు తను కూడా కష్టపడింది అని సుమతి అయితే చెప్తుంది. అంటే పెళ్లి చేసుకునే అమ్మాయి పుట్టింటి వాళ్ళు బాగా ఆస్తిపరులై ఉండాలి, వాళ్ళకి పేరు ప్రతిష్టలు బాగా డబ్బున్న వాళ్ళు అయి ఉండాలని కొంతమందికి ఉండొచ్చు కదా. కానీ కొంతమంది అదే ఆలోచిస్తారు. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్న సంగతి మర్చిపోయి మనకంటూ డబుల్ స్థాయిలోనే ఉండాలని వచ్చే వాళ్ళ ఇంటికి అల్లుడైనా కూతురైనా అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇష్టం లేకుండా ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉండదని మాత్రం గుర్తించుకోవాలి అని చెప్తూ వస్తుంది సుమతి. ఇక సుమతి మాటలకి అరుణ్ అయితే ఇలా అంటాడు. అమ్మకి మొత్తం వివరాలు చెప్పిన తర్వాతే తనకి అంగీకారం అయితేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. మా అమ్మకి కూడా మీ వాళ్ళందరూ కూడా నచ్చాలి అని చెప్తూ ఉంటాడు అరుణ్. అప్పుడు ఇక అరుణ్ అయితే ఇంటికి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళమ్మతో ఇలా చెప్తాడు. అమ్మ, నేను ఈరోజు నా మనసులో ఉన్న మాటని సుమతికి చెప్పేశాను. తను కూడా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది అని అంటూ ఉంటాడు. అవునా, అయితే మీ ఇద్దరికి ఇక పెళ్లి ముహూర్తాలు పెట్టించి మీ ఇద్దరిని ఒకటి చేయడమే ఇంకా తరువాయి. పదరా వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడదామని అంటుంది అరుణ్ తల్లి. అప్పుడే అరుణ్ ఇలా అంటాడు. సుమతి పెళ్లి చేసుకోవాలంటే మనం వాళ్ళ అక్కకి వాళ్ళ బావికి కూడా నచ్చాలని చెప్పింది. ఎందుకంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు వాళ్ళ బావ అని చెప్తుంది. వాళ్ళ నాన్న స్థానంలో ఉండి కుటుంబ బాధ్యతల్ని తీసుకున్నాడట. మా అల్లుడు కాదు మా ఇంటికి వచ్చింది నా కొడుకు అంటూ వాళ్ళ అమ్మగారు ఎన్నోసార్లు ఎమోషనల్ కూడా అయ్యారని చెప్తుంది. అందుకనే వాళ్ళకి ఇష్టం లేకుండా తను ఏ పెళ్లి చేసుకోనని చెప్పిందమ్మా అని అంటూ ఉంటాడు అరుణ్. రే, ఇలాంటి అమ్మాయిలు అరుదుగా ఉంటారా?
చూసావా తన కుటుంబం గురించి తను ఎంత ఆలోచిస్తుందో. తన కుటుంబం గురించి అంతలా ఆలోచించే అమ్మాయి మన ఇంటికి కోడలైతే ఇంకెలా ఆలోచిస్తుందో చూడు. ఖచ్చితంగా తను మన ఇంటికి కోడలవ్వాలి. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా పర్వాలేదు, మనం వెళ్దాము వాళ్ళ ఇంటికి అని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక ఇద్దరూ కలిసి పార్వతి వాళ్ళ ఇంటికైతే వస్తారు. అరుణ్ వాళ్ళ అమ్మని తీసుకొని వస్తాడు. అప్పుడు ఇక సుమతి అయితే ఏమీ చెప్పదు ఇంట్లో. సడన్గా అరుణ్ అయితే వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చేస్తాడు. ఇక వాళ్ళిద్దరూ రావడం చూసి ఎవరు బాబు మీరు అని అడుగుతూ ఉంటుంది పార్వతి. నా పేరు అరుణ్, నేను ట్రాఫిక్ పోలీసుని, తను మా అమ్మ గాయత్రి అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడే నమస్కారం బాబు, కూర్చోండి, ఏ పని మీద వచ్చారు అని పార్వతి అడగడంతో అప్పుడు ఇక సుమతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక టెన్షన్ పడి ఏం లాభం, ఇవి ఎలాగో నిజం చెప్పేయాల్సిందే కదా అని అనుకుంటూ అప్పుడే సుమతి అయితే అమ్మ ఇతని పేరు అరుణ్, ఈయన నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారు. అలాగే నేను కూడా ఆయన్ని ప్రేమిస్తున్నాను. కాకపోతే మా అక్క మా బావకి ఇష్టం లేకపోతే నన్ను అక్కడితోనే మర్చిపోండి, నేను కూడా మర్చిపోతానని చెప్పానమ్మా అని సుమతి అయితే అంటుంది. ఆ మాట విని ఇక పార్వతి చాలా ఆనందపడుతూ ఈ రోజుల్లో ఇంతలా ఆలోచించేదానివి నువ్వే కనిపిస్తున్నావమ్మా. నిజంగా ఎవరైనా ప్రేమించుకుంటే ఒకవేళ పెళ్లి సంబంధాలు గట్ట కుదురుతూ ఉంటే వాళ్ళతో వెళ్ళిపోదామని తల్లిదండ్రులు మోసం చేసి వెళ్ళిపోయే వాళ్ళని చూశాను, కానీ నీకులాగా ఆలోచించేదాన్ని నేను చూడలేదు. నిజంగా నీలాంటి కూతురు పుట్టడం నా అదృష్టం అంటూ పార్వతి అయితే పొగుడుతూ ఉంటుంది సుమతిని. ఇలాంటి సుగుణాలున్న సుమతిని మా ఇంటి కోడలుగా చేసుకోవాలని వచ్చాము వదిని గారు. అందుకని కొంచెం వీళ్ళు పట్ల ప్రేమని చూపించి వీళ్ళ ప్రేమని అర్థం చేసుకొని వీళ్ళిద్దరికి ఒకటి చేసి పెళ్లి చేద్దాము అని అడుగుతూ ఉంటుంది. అలా అడుగుతూ ఉండగా పక్కనే ఉన్న అరుణ్ ఇలా అంటాడు, తన అక్క బావ కూడా మమ్మల్ని చూసి నచ్చితేనే తను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. మీ కుటుంబం గురించి చాలా గొప్పగా మాట్లాడుతుందండి అంటూ అరుణ్ అయితే చెప్తాడు. తర్వాత అరుణ్ అలా అన్న తర్వాత అప్పుడే ఇంకా మా అల్లుడికి మా పెద్దమ్మాయికి ఫోన్ చేస్తాను అని ఫోన్ అయితే చేస్తుంది పార్వతి. ముందు బాలుకి చేస్తుంది. చెప్పండి అత్తయ్య గారు అని ఫోన్ లిఫ్ట్ చేసి బాలు అడుగుతూ ఉంటాడు. బాబు ఫ్రీగానే ఉన్నారా, ఖాళీగా ఉన్నారా అని అడుగుతూ ఉంటుంది. ఖాళీగానే ఉన్నాను అత్తయ్య గారు, చెప్పండి అని బాలు అనడంతో ఏం లేదు బాబు, సుమతిని పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చారు, మీరుంటే బాగుంటుందని కొంచెం ధైర్యంగా అని అంటూ ఉంటుంది. అదేంటి సడన్గా మాకు కూడా చెప్పకుండా పెళ్లి చూపులు ఏర్పాట్లు చేసి పూర్తయ్యే సమయానికి మమ్మల్ని పిలవరా అని మమ్మల్ని పిలుస్తున్నారు రమ్మని అని బాలు అడుగుతాడు. అది అనుకోకుండా జరిగిపోయింది బాబు. ఆ అబ్బాయిని సుమతి ప్రేమిస్తుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారంట. అందుకని వాళ్ళు కంగారు పడుతున్నారు అని చెప్తూ ఉంటే ఇక ఆ మాట విని అవునా సరే మేము వస్తున్నాము అని బాలు వెంటనే మీనాకి ఫోన్ చేసి ఏదో పెళ్లి సంబంధం వచ్చిందంట సుమతికి, వాళ్ళు ఈరోజే పెళ్లి చూపులు, పెళ్లి అనుకుని కూడా అనుకుందాము అని అంటున్నారు, ఏం చేద్దాము అని అడుగుతాడు బాలు. మంచి సంబంధం అయితే ఓకే చేయడమే కరెక్ట్ అండి, మొన్నటి సంబంధంలా కాకుండా ఉంటే చాలు, మరి వెళ్దామా అని అడుగుతుంది మీనా. పద మీనా వెళ్దామని ఇద్దరు కూడా ఇక పార్వతి ఇంటికైతే వస్తారు. అనుకోకుండా వాళ్ళు వచ్చే ముందే బాలు మీనా వచ్చే ముందే అరుణ్కి అయితే ఫోన్ వస్తుంది అర్జెంటుగా రమ్మని. ఇక అరుణ్ అయితే వెళ్ళిపోతాడు. వాళ్ళ అమ్మ మాత్రమే ఉంటుంది. తరువాత ఇక బాలు మీనా అరుణ్ బయటికి వెళ్ళిపోయాక వాళ్ళు ఎంట్రీ ఇస్తారు. ఇక అంటూ ఉంటుంది అప్పుడే సుమతి, వీళ్ళిద్దరే మా అక్క మా బావ అని ఇక అరుణ్ వాళ్ళ అమ్మకి పరిచయం చేస్తుంది. ఇక అరుణ్ వాళ్ళ అమ్మ అయితే మీ అత్తయ్య గారు సుమతి మీ గురించే మాట్లాడుతున్నారు, నిజంగా మీలాంటి వాళ్ళు చాలా అద్దుగా ఉంటారమ్మా, పుట్టింటి వాళ్ళని కంటికి రెప్పలాగా చూసుకుంటున్నావు, నిజంగా నువ్వు చాలా గ్రేట్ అని పొగుడుతూ ఉంటుంది. మీరు మా చెల్లెల్ని మీ ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటున్నారు, మరి మేము ఎటువంటి కట్న కానుకలు ఇచ్చుకోలేము అని చెప్తూ ఉంటుంది. అసలు ఇవ్వకుండా ఉండంగానే కొంచెం అన్నా ఇస్తాము, మీ స్థాయికి తగ్గట్టు ఇవ్వలేము అని చెప్పడంతో చూడండి నాకు కూడా ఒక్కగానొక్క కొడుకు, నేను డబ్బు గురించి ఏమీ ఆలోచించను, నాకు కట్నాలతో అవసరం లేదు, ఒక ఇంట్లో అడుగుపెట్టిన కోడలి వల్ల మాకు మర్యాదలు అన్నీ దక్కితే చాలు, అపరి మర్యాదలు లేకపోయినా అవమానించకపోయినా పర్వాలేదు, మా ఇంటి పేరు నిలబెట్టే అమ్మాయి అయితే సరిపోతుంది అంటుంది అరుణ్ వాళ్ళమ్మ.
అవును ఇంతకీ పెళ్లి కొడుకేడి అని అడుగుతూ ఉంటే, ఇప్పుడు ఏదో ఫోన్ వచ్చిందని బయటికి వెళ్ళాడు బాబు, వచ్చేస్తాడు అని చెప్తూ ఉండగా, అప్పుడు ఇంకా అంటూ ఉంటుంది మీనా, "ఓ నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందామని అడుగుతుంది. ఇక బాలు కూడా అవును నిశ్చితార్థం ఎక్కడ పెట్టుకుందాం అని అడుగుతూ ఉంటే, నిశ్చితార్థం సింపుల్‌గా చేసుకుందాం బాబు. పెళ్లి గ్రాండ్‌గా చేద్దాము అని చెప్తూ ఉంటుంది అరుణ్ వాళ్ళమ్మ. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మేము కోలుకుంటున్నాము అందుకని అని అనంగానే, మీరేమీ ఆలోచించకండి. వాటికి కావాల్సినవన్నీ మేము చూసుకుంటాము అని బాలు చెప్పడంతో, లేదు బాలు సింపుల్‌గానే చేద్దాము అని చెప్పుకుంటూ వస్తుంది అరుణ్ తల్లి. ఇక అరుణ్ ఎంతసేపు వెయిట్ చేసినా కూడా రాడు. ఇక రాకపోయేసరికి అప్పుడే ఇక అంటూ ఉంటుంది అరుణ్ వాళ్ళమ్మ, చూడు బాలు ఒక మంచి ముహూర్తం చూస్తే నిశ్చితార్థం ఏర్పాట్లు చేసుకుందాము అని అనంగానే సరే అని చెప్తాడు బాలు. తరువాత ఇక వెళ్ళిపోతుంది వాళ్ళమ్మ. వెళ్ళిపోయేసరికి అప్పుడే లోపలికి వస్తూ ఉంటాడు అరుణ్. ఇక లోపలికి అరుణ్ వస్తూ ఉంటే, పెళ్లి ఖాయమైపోయినట్టేరా, మరి కట్న కానుకలు ఏమీ అడగలేదా అని అడుగుతూ ఉంటాడు. అలాంటివేమీ కూడా వాళ్ళు అడగలేదులే కానీ ఎంత ఇవ్వాలి ఏంటి అని ఏమాత్రం కూడా వాళ్ళు అడగలేదు. అలాంటప్పుడు మనం ఎందుకు నోరు తెరిచి అడగడం? నాకు కట్న కానుకలతో అవసరం ఏమీ లేదు. పిల్ల ఆనందంగా అందంగా ఉంటే చాలు. ఆ అబ్బాయి ఏం చేస్తుంటాడు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే బాలు అలా అడుగుతూ ఉండగానే లోపలికి అరుణ్ అయితే వస్తాడు. ఇక అరుణ్ని చూసి బాలు, నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతూ ఉంటే, నువ్వేంటి ఇక్కడున్నావు అని అరుణ్ అడుగుతాడు. అప్పుడే ఇక సుమతి, అతనే బావా అరుణ్, నేను ప్రేమించిన అబ్బాయి అని చెప్తుంది సుమతి. అలా చెప్పంగానే ఒక్కసారే బాలు షాక్ అయిపోతూ ఉంటాడు. నీకు ప్రేమించడానికి వేరే ఎవరు దొరకలేదా ఈ మూర్ఖుడు తప్ప? అసలు మనిషికి మానవత్వం, మంచితనం, ప్రేమ, అనురాగం, అనుబంధాలు విలువే తెలియని ఇలాంటి మూర్ఖుడిని ఎలా ప్రేమించావు సుమతి నువ్వు అని అడుగుతాడు బాలు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అని అరుణ్ అనడంతో, ఏంట్రా ఎక్కువ మాట్లాడేది? నీలాంటి వాడిని పెళ్లి చేసుకుంటానంటే నేనెలా ఒప్పుకుంటాననుకుంటున్నావు అని అడుగుతాడు బాలు. ఇతని గురించేనా ఎంతో గొప్పగా చెప్పావు? ఈ ఇంటిని ఉద్ధరిస్తాడు, కొడుకుగా ఆదరిస్తాడు అని ఎదుటి వాళ్ళ ఎమోషనల్తో ఆడుకుంటాడు. కనీసం ఎదుటి వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో కూడా అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు, ఒక జులాయి వెధవలాగా అని అంటూ తిడతాడు. అలా అరుణు బాలు ఇద్దరు గొడవ పెట్టుకుంటారు. అప్పుడే ఇక సుమతి అంటుంది, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మా బావకి ఇష్టం లేకపోతే నేను పెళ్లి చేసుకోనని చెప్పాను కదా, వెళ్ళిపోండి అని చెప్తుంది. అంతలో ఇక అరుణ్ అయితే, అది కాదు సుమతి, నా మాట విను అని అంటూ ఉంటే, వెళ్ళిపో అరుణ్, నేను ముందే చెప్పాను అని అంటూ ఉంటే, అవును బాబు, మా అల్లుడికి ఇష్టం లేకుండా మేము ఏ పని చెయ్యము అని చెప్తూ ఉంటుంది పార్వతి. అలాగే పక్కనే ఉన్న శివ కూడా అలాగే అంటాడు. ఇంతలో అరుణ్కి వాళ్ళ అమ్మ చెప్తుంది, అరుణ్ ఏంట్రా ఇదంతా, మీరు ఎక్కడో గొడవ పెట్టుకుంటే ఇప్పుడు ఇంటికి దాకా ఆ సమస్యను ఎందుకు తీసుకురావడం? ఇద్దరూ కూడా కోపంగా ఆలోచించే వాళ్ళని అర్థమవుతుంది. చూడు బాబు, మా అరుణ్ నువ్వు అనుకున్నట్టు ప్రేమ విలువలు తెలియని లేనివాడు కాదు. వాడికి అన్నీ తెలుసు. అంటే డ్యూటీలో కొంచెం సిన్సియారిటీగా పనిచేస్తాడు, సీరియస్గా ఉంటాడు అంతే. అంతకు మించి వాడు మంచివాడు కాకపోవడం గట్ట ఏమీ లేదు బాబు. తర్వాత మీ ఇష్టమని అరుణ్ని తీసుకుని వాళ్ళమ్మ ఇంటికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే, నీకు ఇష్టం లేకపోతే ఈ పెళ్లి చేసుకొని బావా అని చెప్తుంది సుమతి. కానీ ఇతనితో నీ పెళ్లి అనవసరం సుమతి. ఇతను ఇంటికి అల్లుడుగా పని చెయ్యడం, నీకు భర్తగా పనికిరాడు. నేను వేరే సంబంధం చూస్తాను అని బాలు అయితే చెప్తాడు. అలా చెప్పిన తర్వాత అప్పుడు ఇంకా సుమతి అయితే తనలోనే తాను చాలా బాధపడుతుంది. సుమతి బాధపడుతున్నావని అంటూ ఉంటే, లేదక్క, బావకిష్టం లేకుండా నేను ఎందుకు చేసుకోను అని చెప్తూ ఉంటుంది సుమతి. తరువాత ఇక ఇంటికైతే వెళ్ళిపోతారు బాలు, మీనా. చూడు మీనా, ఎట్టి పరిస్థితుల్లో వాడు సుమతికి భర్త మాత్రం అవ్వకూడదు అంతే. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వాళ్ళని చూస్తే పద్ధతైన వాళ్ళలాగే ఉన్నారు. మీరు కొంచెం కోపాన్ని తగ్గించుకోవాలి. ఆ రోజు అతను కోపం మీద అలా చేశాడు. మీరు ఎలా అంటే ఎలాగా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అప్పుడే మీనా, అంటే నువ్వు కూడా వాడిని మీ ఇంటి అల్లుడిని చేద్దామనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటే, అది కాదండి అని మీనా అనడంతో, చూడు మీనా, నువ్వు సొంత విషయాలు అన్నీ కూడా నెత్తిన పెట్టుకోవద్దు. అతనికి మాత్రం సుమతినిచ్చి పెళ్లి చేయడం మాత్రం జరగదు, నాకు ఇష్టం లేదు అని చెప్పేస్తాడు.
ఇంతలో ఇక శివ అయితే ఫోన్ చేస్తాడు మీనాకి. ఫోన్ చేసి అంటూ ఉంటాడు, అక్క, పాపం సుమతి ఆ అబ్బాయిని చాలా ప్రేమిస్తున్నట్టుంది. రాత్రంతా కూడా ఏడుస్తూనే ఉంది, కానీ పైకి చెప్పడం లేదు. వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరికి ఇష్టం అని అంటూ ఉంటాడు శివ. తరువాత రోజు మీనా పూలు డెలివరీకని ఇవ్వడానికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు అప్పుడే అరుణ్ సుమతి ఇద్దరు రోడ్డు మీద మాట్లాడుకుంటూ కనిపిస్తారు. ఇక దగ్గరికి వెళ్తుంది, వాళ్ళకి కనిపించకుండా వాళ్ళ మాటలైతే వింటూ ఉంటుంది మీనా. ఇక వింటూ ఉండగా అప్పుడే అరుణ్ అంటాడు, చూడు సుమతి, మీ బావని ఇష్ట ప్రకారమే చేసుకుంటానని అంటున్నావు. మీ బావ ఇష్టమైతేనే నన్ను పెళ్లి చేసుకుంటానని, కానీ మనసు చంపుకొని వేరే వాడిని ఎలా పెళ్లి చేసుకుంటావు నువ్వు? అయినా మీ బావ స్వార్థంగా ఆలోచిస్తున్నాడు. నీకిష్టమైన వాడికి నిన్ను ఇచ్చి చెయ్యాలి, కానీ అది తనకిష్టమైన వాళ్ళకి ఇచ్చి చేస్తానంటాడేంటి? అంటే నీకు ఇష్టం, నీ ఇష్టంతో పని లేదా? ఇక్కడే ఎంత మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నాడో చూడు. చూడు, ఆ రోజు ట్రాఫిక్ రూల్స్ని పాటించలేదని నేను కోపం చూపించాను అని అంటూ ఉంటాడు అరుణ్. అయితే ఇదంతా విని, నువ్వంటే నాకు ఇష్టమే, నిన్ను వదులుకోలేను, కానీ అలాగని అక్కకి బావకి ఇష్టం లేకుండా నేను పెళ్లి చేసుకోలేను, నేను పెళ్లి చేసుకోను, ఎవరిని చేసుకోను అని చెప్తుంది సుమతి ఏడుస్తూ. అప్పుడే వాళ్ళ ప్రేమని అర్థం చేసుకున్న మీనా ఇక వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది. సుమతి దగ్గరికి వెళ్ళి, రేపే రిజిస్టర్ ఆఫీస్లో మీ ఇద్దరు పెళ్లి చేయిస్తాను అని అంటుంది మీనా. ఆ మాట విని ఒక్కసారి సుమతి షాక్ అవుతూ, వద్దక్క, బావకి ఇష్టం లేకుండా ఏ పని మనం చెయ్యొద్దు అని అంటూ ఉంటే, లేదు, మనసు చంపుకొని నువ్వు నీ ప్రేమని ఎందుకు వదులుకోవడం? వాళ్ళు మంచి కుటుంబమే, కానీ ఇద్దరికి గొడవ వల్ల ఈ పెళ్ళి ఆగిపోతుంది. వీళ్ళిద్దరికీ కోపాలు ఎక్కువ. ఆ కోపాలు నీ జీవితానికి శాపాల్లాగా మారకూడదు. మీ బావ 4 రోజులు కోపంగా ఉంటాడు, తర్వాత కూల్ అయిపోతాడు, ఏమీ ఉండదు, నేను చూసుకుంటానులే, రేపే రిజిస్టర్ ఆఫీస్లో పెళ్ళి అని మీనా అయితే చెప్తుంది. సరే అక్క, నీ ఇష్టం అని అంటూ ఉండగా అప్పుడే ఇక మీనా బాలుకి విషయం కూడా చెప్పదు. ఇక బాలు ఆ రోజు ట్రిప్కి అయితే వెళ్ళడం, ఏంటి ఈరోజు ఈయన ఇంట్లోనే ఉన్నారు అని అనుకుంటూ ఉంటుంది మీనా. నేను పూల డెలివరీ ఇస్తానండి, ఒకరిది పెళ్ళుంది, పూలదండలు కూడా తయారు చేశాను అని చెప్తూ ఉంటే, సరే నేను వస్తాను పద అని బాలు అంటాడు. వద్దండి, మీరెందుకు, నేను వెళ్ళిచ్చేసి వస్తాను అని బాలు అంటూ మీనా అంటూ ఉంటే, సరే అని చెప్తుంది. తరువాత రిజిస్టర్ ఆఫీస్కి అయితే వెళ్తారు అరుణ్, సుమతి, మీనా, అలాగే అరుణ్ వాళ్ళ అమ్మ, నలుగురు కూడా. ఇక రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళిద్దరి పెళ్ళి జరుగుతూ ఉండగా ఇంతలో రాజేష్ అయితే చూస్తాడు. రాజేష్ చూసి మీనాని చూడడు, కానీ సుమతిని అలాగే అరుణ్ని చూస్తాడు, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం. అప్పుడే వెంటనే బాలుకి ఫోన్ చేసి, రే, రిజిస్టర్ ఆఫీస్లో సుమతి అరుణ్ గారిని పెళ్లి చేసుకుంటుందిరా అని రాజేష్ అనడంతో అప్పుడే ఇక బాలు, అవునా, అసలు ఎందుకు ఇలా చేస్తుంది సుమతి అని వెంటనే మీనాకి ఫోన్ చేస్తాడు. మీనా అయితే ఫోన్ లిఫ్ట్ చేయదు. మీనా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఏమై ఉంటుంది, మీనా ఎక్కడికి వెళ్ళుంటుంది అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. తను రిజిస్టర్ ఆఫీస్కి అయితే బయలుదేరుతాడు. అప్పుడే ఇంకా వాళ్ళిద్దరూ కూడా దండలు మార్చుకొని మంగళసూత్రం కట్టేసి ఉండగా రిజిస్టర్ ఆఫీస్లో ఇక రిజిస్టర్ చేస్తూ ఉంటారు, సంతకాలు పెడుతూ ఉంటారు. సాక్షి సంతకం ఎవరు పెడతారని అడిగితే నేను అని ఇక మీనా అయితే సాక్షి సంతకం పెడుతుంది. అప్పుడే ఇక బాలు అక్కడికి వస్తాడు. ఇక బాలు వచ్చి చూసేసరికి మీనా సాక్షి సంతకం పెడుతుండడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఆ బావ మాట కాదని ఈ పెళ్లి నువ్వు జరిపించావు, బావకి తెలిస్తే ఏమంటాడో అక్క అని అంటూ ఉంటే, మీ బావది చాలా మంచి మనసు, అర్థం చేసుకుంటారు అని చెప్తూ ఉంటుంది మీనా. అవును మీనా, అర్థం చేసుకుంటాను, అర్థం చేసుకున్నాను కూడా, బాగా అర్థం చేసుకున్నాను. ఇన్ని రోజులు నా భార్య నా మాట కాదందని, నాకు ఇష్టం లేని పనిని ఎప్పుడూ కూడా చేయదని అనుకొని నిన్ను అనుకునేవాడిని, బాగా నమ్మకం పెట్టుకున్నాను. కానీ ఈరోజే నీ గురించి పూర్తిగా అర్థమయ్యింది. నువ్వు అనుకుంటే ఇక నాతో కూడా నీకు పనుండదు. నాకు ఇష్టం లేదని తెలిసినా సరే వీడికి సుమతినిచ్చి పెళ్లి చేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు అని అంటూ ఉంటే, అది కాదు బావా అని సుమతి అంటూ ఉంటుంది.
బావకి ఇష్టమైతేనే చేసుకుంటానన్నావు. కానీ మీ అక్క నిన్ను బలవంతంగా విడిగిచ్చి కట్టింది. ఇప్పుడు వీడు నీకు ఏదైనా సమస్యను తీసుకొస్తే ఎవరు చూస్తారో? మీ అక్క పెద్దరికలాగా నెత్తిన పెట్టుకుంది. చూడు మీనా, ఇప్పుడు నువ్వు చేసిన పనికి నిన్నెప్పటికీ నిన్ను క్షమించను, గుర్తుపెట్టుకో అని అంటాడు బాలు. అది కాదండి, నేనేమి తప్పు పని చేయలేదు కదా అని అంటూ ఉంటే, అసలు నాకు ఇష్టం లేదంటే నువ్వు చేయడమే తప్పు, వాళ్ళ పెళ్ళి నాతో మాట్లాడుకో అని ఊహించని నిర్ణయం తీసుకుంటాడు బాలు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.